రైట్ గా హైదరాబాద్ లో హైడ్రా 200 ఎకరాలను కాపాడింది. పుప్పాలగూడ, ఖాజాగూడ సరిహద్దులో దశాబ్దాలుగా కబ్జా కొరల్లో చిక్కుకున్న 200 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకుని చుట్టూ ఫెన్సింగ్ వేశారు. బహిరంగ మార్కెట్లో దాదాపు 30,000 కోట్ల రూపాయల విలువ చేసే ఈ భూమిని కాపాడడంతో పాటు అక్కడ ఉన్న చారిత్రక సంపదను కూడా హైడ్రా సంరక్షించింది. అయితే గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేస్తూ చారిత్రక పురాతన రాతి గుహలు, రాళ్ల గుట్టలను కబ్జాదారులు బారి నుండి కాపాడారు. సర్వే నంబర్ 452/1, 454/1 పరిధిలోని వివాదాస్పద భూములపై సొసైటీ టు సేవ్ రాక్స్ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా తక్షణమే రంగంలోకి దిగారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన జరిపి ప్రభుత్వ భూమిగా నిర్ధారించుకున్న తరువాతే ఈ మెగా ఆపరేషన్ నిర్వహించారు. సర్వే నంబర్ 452/1లో 174 ఎకరాలు, 454/1 సర్వే నంబర్లో 119.05 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. మొత్తం 293.05 ఎకరాలు కాగా ఇందులో 263.05 ఎకరాలను గతంలో రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండిఏకు కేటాయించింది. రెండు గ్రామాల మధ్య ఓవర్లాప్ ఇష్యూలతో 63.05 ఎకరాల ప్రైవేటు వ్యక్తులకు చెందిందిగా రెవెన్యూ అధికారులు గుర్తించారు. దీంతో హెచ్ఎండిఏకు 200 ఎకరాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇవే చారిత్రక గుట్టల ప్రాంతంలో వివిధ దేవాలయాలకు 5 ఎకరాలు కేటాయించగా దర్గాకు 5 ఎకరాలు అప్పచెప్పినట్టుగా రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. ఇలా కేటాయించిన భూములు పోగా 200 ఎకరాల హెచ్ఎండిఏ భూమిని హైడ్రా కాపాడింది. సొసైటీ టు సేవ్ రాక్స్ ప్రతినిధులు కోరిన విధంగా అక్కడ చారిత్రక బండరాలను కూడా హైడ్రా కాపాడినట్టయింది. ఈ గుట్టలను ఆనుకొని ఉన్న భగీరథమ్మ చెరువును కూడా హైడ్రా పునరుద్ధరిస్తోంది. ఒక పక్క ఎత్తైన కొండ, దిగువ భాగంలో ఉన్న భగీరథమ్మ చెరువు సిద్ధమైతే ప్రముఖ పర్యాటక ప్రాంతంగా కూడా ఈ మొత్తం ప్రాంతం మారే అవకాశం కనిపిస్తోంది.